महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృశ్చిక రాశి వారికి సంబంధించి గురుని అతిచారం, నేను ఆల్రెడీ గురుడి అతిచారం గురించి 2025 నుంచి 33 వరకు జరుగుతున్న గురుని అతిచారం గురించి 8 సంవత్సరాల పాటు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు అని ఫస్ట్ సారి రీసెర్చ్ చేసి కనిపెట్టి మన ఎలివేటెడ్గా ఫస్ట్ సారి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా ఫస్ట్ రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. సో ఈ 8 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం 2025లో గురుడు అతిచారంలో ఉండటం, అక్టోబర్ 18న గురుడు కర్కాటకంలోకి అడుగు పెడుతున్నారు. 13 నెలలు మిథునంలో ఉండాల్సిన గురుడు మేలో వచ్చిన గురుడు మే 18న ఒక జస్ట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఒక 5-6 నెలల గ్యాప్లోనే ఆయన కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నారు. సో 13 నెలల వర్క్ని 6 నెలలు ఫినిష్ చేస్తే ఎలా ఉంటుంది? అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ప్లస్, 100% ప్లస్. బికాజ్ 8th హౌస్ అనేది ఇక్కడ మనం చూస్తే కనుక చాలా వరకు కూడా 8th హౌస్ బుధుడి ఇల్లు, పైగా ఆయన శత్రుక్షేత్రం. 8th హౌస్ అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ టెన్షన్స్, యాంగ్జైటీ ఓరియంటెడ్ హౌస్ అది. సో మనిషి అనేవాడు ఎవడు కూడా మెంటల్ టెన్షన్ కావాలని కోరుకోడు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఎప్పుడు కూడా టెన్షన్ పెట్టుకుంటా కూర్చోవాలని కోరుకోడు. బట్ 8th హౌస్ రిలేటెడ్గా ఈ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం, అన్నెసరీ వెల్త్ లాస్ లాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. అక్కడ మే 15 ఎప్పుడైతే గురువుగారు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 8th హౌస్లోకి ట్రాన్సిట్ స్టార్ట్ అయిందో, జూలై నుంచి శని కూడా వక్రంలో ఉన్నారు. లవ్ ఫెయిల్యూర్స్ కానీ, లవ్ లైఫ్లో ఇబ్బందులు కానీ, అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళే మిమ్మల్ని మీ నుంచి దూరం అవటం కానీ, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, షేర్స్ వీటి విషయాల్లో అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ కానీ, సంతానపరమైన విషయాల్లో శని రిట్రాగ్రేషన్లో పంచమ స్థానంలో గట్టిగా కూర్చునుండి ఆ గురుడు కూడా సంతానకారకుడైన, పుత్రకారకుడైన గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు సంతానపరమైన ఇబ్బందులు కూడా వీళ్ళు చూసే ఆస్కారాలు. 8th హౌస్లో గురుడు నడుస్తున్నంతసేపు కొంత పెసిమిజంగా, కొంచెం ఆశావాదం లేకుండా నడుస్తూ ఉంటుంది. అలాగా జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలలు, 13 నెలలు ఉండాలి గురుడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చిన్న రిలాక్సేషన్ లాగా ఇక్కడ మొత్తానికి గురు భగవానుడు ఇప్పుడు అతిచారంతో అక్టోబర్ 18న కర్కాటక రాశి 9th హౌస్ ఇతని ఉచ్చస్థానం, గురువు గారి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఎడ్యుకేషన్, వెల్త్, అండ్ అలాగే మీ యొక్క లెవెల్ పెరగడానికి, లైఫ్ గ్రోత్కి సంబంధించి, ఏదైనా ప్రమోషన్కి సంబంధించో, ట్రాన్స్ఫర్కి సంబంధించో. ఇక్కడ 13 నెలలు గురుడు ఒక రాశిలో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అలాంటిది 1 నెలే ఉంటాడు. ఇక్కడ ఏదో మిరాకిల్ జరిగిపోద్దని చెప్పట్లా. బట్ 5-6 నెలలుగా ఏదైనా టెన్షన్ని ఫేస్ చేస్తుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఇది బిట్ రిలాక్సేషన్ కలిగించే ట్రాన్సిట్గా మనం చెప్పచ్చు. ఈ అతిచారం ఏ రాశి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్తే దానిలో వృశ్చిక రాశి వాళ్ళకి డెఫినెట్గా మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో గురుడు ఎప్పుడైతే అతిచారంతో అక్టోబర్ 18 టు నవంబర్ 11 ఫుల్ ఫార్వర్డ్ మోషన్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ 9th హౌస్లో ఉంటారో, ఇది ఎవరైతే వీసా గురించి అప్లై చేస్తుంటారో, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చదువుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్ అక్టోబర్ 18 టు నవంబర్ 11 ఏదన్నా మేజర్ ఎడ్యుకేషనల్గా మేజర్ ఏమన్నా సిచ్యువేషన్స్ ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో, అలాగే చాలా వరకు ఈ గురువు గారి అతిచారం పాజిటివ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో 8th హౌస్ నుంచి గురుడు కొంచెం 9th హౌస్లోకి రావటం వల్ల ఎవరైతే జాబ్లో కానీ, ఎవరైతే అనవసరంగా మీ మీద ఎలిగేషన్స్ చేయటం కానీ, ఇది మంచి శుభప్రదమైన గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలకు కొంచెం భంగం వాటిల్లి, కొంచెం అంటే పేరు తగ్గటం 8th హౌస్లో గురు బలం లేకపోవటం వల్ల, అలాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంచెం గాలి పీల్చుకుని మీరు రావటానికి 9th హౌస్లో గురుడు మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాడు. సో కాబట్టి ఇది సంతానపరమైన విషయాల్లో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 వరకు కూడా సంతానపరంగా మంచి చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మంచి చేస్తాడు, అలాగే ఎడ్యుకేషన్ పరంగా మంచి చేస్తాడు.
ఉచ్చ స్థితిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉండటం వల్ల డెఫినెట్గా లైఫ్ గ్రోత్కి సంబంధించిన సిచ్యువేషన్స్లో జూన్ 2వ తారీఖున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ 9th హౌస్లోకి వస్తారు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు, ఒక్క నెల ఉండి అంతే. సో కాబట్టి ఏదైనా సరే జూన్ 2న అక్కడ జరగబోయే పెద్ద పెద్ద మంచి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్కి కానీ మీరు అనుకున్నట్టు ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కానీ లైఫ్ గ్రోత్కి సంబంధించి ప్రమోషన్స్ విషయాల్లో కానీ మళ్ళీ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి జూన్ 2 తర్వాత చేయబోయే కొన్ని పరిణామాలకి ఇక్కడ ఒక పునాది లాంటిది మాత్రం ఆయన ఏర్పరిచే ఆస్కారాలు ఉంటాయి. సో ఏదైనా పోలిస్తే డెఫినెట్గా ప్రీవియస్ 5-6 మంత్స్తో పోలిస్తే అక్టోబర్ 18 నుంచి నవంబర్ 11 ఈ నెల రోజులు కూడా గురువు గారు వృశ్చిక రాశి వాళ్ళకి బిట్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు, దానిలో నో డౌట్. ఇక్కడి నుంచి గురువు గారు శనిని కూడా కంట్రోల్ చేస్తారు. మొన్నటి వరకు ధనుర్రాశిని చూశారు ఆయన ద్వితీయ స్థానాన్ని ఆయన చూసుకోవటం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకుండా, ఫ్యామిలీ పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటా ఆయన నెట్టుకొచ్చారు. ఇప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చి మళ్ళీ ఆయన మీనరాశిని, మళ్ళీ అది ఓన్ హౌసే, ఆయన మీనరాశిని చూసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతాన పరంగా, ఇలాగా అనవసరమైన ఎడ్యుకేషన్ పరంగా, సో లవ్ లైఫ్ పరంగా ఏమన్నా ఇబ్బందులు క్రియేట్ అయ్యి ఏమన్నా డిస్ప్యూటెడ్గా ఉన్నట్టయితే గురువు గారు భాగ్యస్థానం నుంచి ఉచ్చ స్థితి నుంచి అక్కడ శనిని కంట్రోల్ చేస్తూ ఉండటం వల్ల, సో ఆయన యొక్క మంచి ఆస్పెక్ట్ శుభదృష్టి వల్ల ఇవన్నీ కూడా కొంచెం మీకు నెగిటివ్స్ సంవాట్ పాజిటివ్ అయ్యే ఆస్కారాలు ఈ యొక్క గురుడి అతిచారంలో వృశ్చిక రాశి వారికి ఉంటాయి. సో కాబట్టి తప్పకుండా ఈ గురుని అతిచారం మంచి చేయబోయే రాశిలో వృశ్చిక రాశి ఒకటని మనం చెప్పచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.